5 సంవత్సరాలు మీరు ఓటు ఇచ్చారు. జగనన్నకి ఓటిస్తే దానికి ఈరోజు జగనన్న గాని వాసుపల్లి గణేష్ గారు గాని మన ప్రాంత అభివృద్ధి గాని ప్రతి ప్రజలకి రాష్ట్రం అంతా జగనన్న ఈరోజు పేదవారికి అండగా పేదవారిని పెద్దదారులుగా చేయడమే లక్ష్యంగా ఈ రోజు ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండే విధంగా 5,000 నోటికి వెళ్లే విధంగా ఈ రోజు ప్రతి పిల్లలు కూడా బాల కార్మికులు అనే దాన్ని ఈ రోజు రూపమాపి ఒక సామాజిక చైతన్య బాధ్యతో మరి మన ముందు ఈ రోజు అంబేద్కర్ వేషధారణతో కూడా సోదరులు ముందుకు వచ్చారు. అటువంటి సామాజిక బాధ్యతని నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఈవేళ ఆరంభంగా సమానంగా చూసుకునే సమానత్వాన్ని సామాజిక సాధికారతని ఆ దిశగా ఈ రోజు అడుగులు పెడుతున్న మరొక మనకి అభినవ్ అంబేద్కర్ గారుగా ఈ రోజు ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్న నిజమైన వారసులుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మేనిఫెస్టో రిలీజ్ చేశారు. గతంలో ఉన్న దానికంటే అమ్మఒడికి ఇప్పుడు 17,000 రూపాయలు మన పిల్లల్ని స్కూల్ పంపిస్తే స్కూల్లో కూడా ఈవేళ ఏదైతే మరి 2 బైలింగ్వల్ తెలుగు ఇంగ్లీష్ పుస్తకాలు 3వ క్లాస్ నుంచే ఈవేళ టోఫల్ లాంటి వాటిని నేర్పించడం, బైజూస్ కంటెంట్ చదువు చెప్పడం, ప్రధానమంత్రి గారి అవార్డు కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి విద్యలో తీసుకొచ్చిన అనేకమైన విప్లవాత్మక మార్పులకు గుర్తుగా చిహ్నంగా ఈ రోజు మన భారతదేశంలో ఏకైక రాష్ట్రంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నిలబడిందంటే మన ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవారి పిల్లలు కూడా వీళ్ళ చదువు చెప్పే దిశగా తీసుకెళ్తున్నారు. కాబట్టి అటువంటిది అరుదైన పురస్కారం మనకు అందిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక పక్క ఒకే ఒకటి మనందరికీ అనేక సంక్షేమ వాహన మిత్రలోని వీళ్ళ సోదరులతో పాటు ఆటో డ్రైవర్లతో పాటు ఈ రోజు టాక్సీ డ్రైవర్లతో పాటు లారీ నడుపుకున్న సోదరులకు కూడా ఈ రోజు వాహన మిత్రని అందించేందుకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు అజెండాలో ప్రధాన అంశంలో ఒకటిగా పెట్టారు. దాన్ని కూడా వీళ్ళు అందించే దాంతో పాటు 10 లక్షల ఇన్సూరెన్స్ కూడా పొరపాటున ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే అటువంటి వారికి అందించే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు పెట్టారనే సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దయచేసి మా అక్క చెల్లెమ్మలకు గతంలో 0 వడ్డీ రుణాలు 1,00,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 3 లక్షల వరకు తీసుకున్న 0 వడ్డీ వర్తింపజేసేటట్టుగా ఈ రోజు దాన్ని పెంచి మా అక్క చెల్లెమ్మలు మరింత ఆర్థిక స్వావలంబన దిశగా వెళ్ళడానికి ఈ రోజు ఇచ్చారు. ఇంకో పక్కనే విద్యా దీవెన వసతి దీవెన వాటికి కావాల్సినవన్నీ చేస్తూ మరో పక్కనే మహిళలకు కావాల్సిన వాటన్నిటితో చేస్తూ కళ్యాణం వస్తున్న దాన్ని కూడా 10th బ్యాచ్ చదువుకుని 18 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహం చేసుకుంటున్న ప్రతి సోదరిమణికి కూడా అన్ని కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఎవరైతే వీళ్ళ అర్హులో వారందరికీ కూడా ఈ రోజు ఇవ్వడానికి జగనన్న సిద్ధంగా అటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. ఈవేళ అవుట్ సోర్సింగ్ లో ఎవరు చేస్తున్నారో ఉద్యోగాలు అక్క చెల్లెమ్మలు ఎవరున్నారో సోదరులు యువత ఉన్నారు. ఈవేళ చాలా మంది అవుట్ సోర్సింగ్ లో చేస్తున్న పెద్దవారు ఉన్నారు. వారందరూ కూడా ఈవేళ జగనన్న కానుకగా వారు ప్రత్యేకించి 12,000 ఉన్న వేతనం 25,000 రూపాయలు పెంపు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలందరికీ కూడా ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. వారి కుటుంబాన్ని నిలబెట్టే ఘనతని ఆ కార్యక్రమాన్ని వారి ఫలితాన్ని గుర్తించి ఈ రోజు అవన్నీ కూడా చేయడం కూడా ఒక్కసారి ఆలోచించవలసింది. దయచేసి ఈ రోజు మనందరి ముందు ప్రధానంగా విశాఖపట్నం పరిపాలన రాజధానిగా తీసుకురావడం అనేది కూడా ప్రధాన అంశంగా అజెండాలో ఒక భాగంగా ఈ రోజు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చారు. మన ఉత్తరాంధ్ర దశ దిశ మారి విశాఖపట్నం పరిపాలన రాజధానితో విశాఖపట్నం మహానగరంలో ఏర్పడడంతో ఇక్కడ పరిశ్రమలు, ఇక్కడ రోడ్లు, ఇక్కడ రహదారులు, ఇక్కడ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, ఈ రోజు ఐటీ సెర్చ్, టూరిజం లాంటివి అనేకమైనవి ఇక్కడ రావడంతో పాటు మెట్రో లైన్ లాంటిది కూడా ఈరోజు తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి కూడా తీసుకొచ్చి దానికి సంబంధించినవన్నీ విజయ్ విశాఖలో ఉన్న 1,00,000 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ
ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ రోజు పెద్దపీట వేసిన జగనన్నకి మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన రానున్న తరాల భవిష్యత్తుకి ముందు చూపుతో చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కటి కూడా పేదలకు ఏదైతే కావాలో అదే అజెండాగా పెట్టారు. ఖచ్చితంగా చెప్పారంటే చేసి చూపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వారికి ఈవేళ మళ్ళీ మనం అండగా ఉండాల్సిన అవసరం, మన ప్రాంతం మహానగరంగా చేసుకోవాల్సిన ప్రాంతం, మరి అటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి మనం అందరం కూడా కలిసికట్టుగా మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో, విశాఖపట్నం పరిపాలన రాజధాని కావాలని కోరుకుంటున్నామో, దానికి ఈవేళ ప్రధానంగా మరి అంశంలో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు రానున్న ఎన్నికల్లో అందరికీ అందుబాటులో ఉండే స్వామిలు, నిజాయితీ పనులు, నిస్వార్థ పనులు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే వ్యక్తి, ప్రతి వారం కూడా గ్రీవెన్స్ పెట్టి వాటిని ఏమున్నాయో సమస్యలు పరిష్కరించే దిశగా వెళ్తున్నా అటువంటి అరుదైన శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ గారికి మీ తాలూకా అఖండ మెజారిటీని మరి ప్రాణగుర్తుపై ఓటేసి వారిని గెలిపించాలని, జగన్ కానుక ఇవ్వాలని, అటువంటి వారికి అందరూ అండగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. మన గణాన్ని విప్పాలంటే, మీ తాలూకా శక్తిని ఇవ్వాలంటే, మీ గణాన్ని వాడిని వినిపించాలంటే మీ ఆడపడిచి విశాఖ ఆడపడిచిగా మిమ్మల్ని అందరినీ అర్పిస్తున్నాను. మీ తాలూకా గణాన్ని వినిపించే శక్తిని నాకు ప్రసాదించండి. రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పై ఓటేసి ఈ జాన్సన్కి అవకాశం ఇచ్చి పార్లమెంట్ పంపించి మన సమస్యల పరిష్కారానికి, విశాఖ అభివృద్ధికి మరి నేను కూడా పాలు పంచుకునే దిశగా, మీతో పాటు కలిసి పనిచేసే దిశగా అవకాశాన్ని కల్పించమని పేరు పేరున మీ అందరికీ వేడుకుంటూ, మనమందరం గారికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడే వచ్చి ప్రమాణ స్వీకారం చేయించడానికి మనందరం సమాయత్తమై తప్పనిసరిగా అఖండ మెజారిటీతో గెలిపించి మన శాసనసభ్యుల్ని వారికి కాలంగా పంపించేందుకు